హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Thejaartstudio. దిస్ ఇస్ తేజ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డ్రాయింగ్ చేసే ముందు చేయాల్సిన దాని గురించి చెప్తాను. అదే లైన్ ప్రాక్టీస్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. సో ఫ్రెండ్స్, నార్మల్ బుక్ ఆర్ రఫ్ పేపర్స్ తీసుకోండి. ప్యూర్ వైటే వాడాలి అని ఏం రూల్ లేదు. నేను మీకు అర్థం కావడం కోసం ఈ A4 పేపర్స్ తీసుకున్నా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీ పెన్సిల్ని కంఫర్టబుల్గా పట్టుకోండి. అసలు ఫస్ట్ లైన్స్ ఎలా గీయాలంటే ఇలా చుక్కలు పెడుతూ కాదు ఫ్రెండ్స్, సింగిల్ స్ట్రోక్లో కంప్లీట్ చేయాలి. ఇలా నెంబర్ 1 లైన్స్. ఫస్ట్ హారిజంటల్ లైన్స్ ప్యారలల్గా అలాగే స్లోగా గీయండి. అదేవిధంగా వర్టికల్లీ అండ్ క్రాస్ లైన్స్ కూడా స్లోగా ప్యారలల్గా గీయడానికి ట్రై చేయండి. దీనివల్ల మీరు స్ట్రైట్ లైన్స్ అండ్ షేప్స్ కూడా బాగా డ్రా చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, మీరు బిగినర్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేవి అన్నీ పక్కా చేయాలి ఫ్రెండ్స్. నెంబర్ 2 షేప్స్ అంటే సర్కిల్స్, ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్. వీటిని మీరు స్లోగా అండ్ పర్ఫెక్ట్గా గీయడానికి ట్రై చేయండి. సింగిల్ స్ట్రోక్లో కంప్లీట్ చేయాలి. ఇలా ఫస్ట్ స్ట్రోక్ ఇచ్చి తర్వాత మళ్ళీ స్ట్రోక్లో ఇలా కాదు, ఇలా ఒకటే సింగిల్ స్ట్రోక్లో ఏ షేప్నైనా ఇలా గీయడానికి ట్రై చేయండి. ఇలాగే చేస్తే మీరు పర్ఫెక్ట్గా డ్రాయింగ్ చేయగలుగుతారు. నెంబర్ 3 వేవ్ లైన్స్. ఈ వేవ్ లైన్స్ని కూడా మీరు స్లోగా అండ్ పర్ఫెక్ట్గా గీయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీటి మధ్యలో డిస్టెన్స్ అనేది ఫస్ట్లో లాస్ట్లో సేమ్ ఉండాలి, అంటే ప్యారలల్గా గీయండి. దీని ద్వారా మీరు కర్వ్స్ని చాలా ఈజీగా గీస్తారు. నెంబర్ 4 సర్కిల్స్. పెన్సిల్పై లైట్ ప్రెషర్ పెట్టి ఇలా సర్కిల్ని పర్ఫెక్ట్గా డ్రా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పినవన్నీ నేను కూడా డైలీ చేస్తాను, ఎందుకంటే నేను కూడా బిగినర్ కాబట్టి ఇవి చేస్తున్నా. సో నా డ్రాయింగ్ అందుకే ఇంప్రూవ్ అయింది. నెంబర్ 5 ఇన్ఫినిటీ. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు కర్వ్స్ని గీయడం చాలా ఇంప్రూవ్ అవుతారు ఫ్రెండ్స్. మీరు ఇలా ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తే బాగా రాకపోవచ్చు. సాడ్గా ఫీల్ అవ్వకుండా డైలీ ప్రాక్టీస్ చేయండి, బాగా వస్తుంది. నెంబర్ 6. దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, ఏదో ఆక్టోబస్లా ఉందిగా. సో ఒక డాట్ పెట్టి ఆ డాట్ నుంచి లైన్స్ని వేయాలి. ఇది ఏ షేపో తెలియదు. నెంబర్ 7 డాట్ కనెక్షన్. సో ఇలా డాట్స్ని పెట్టుకొని ఆ డాట్స్ని లైన్స్తో కలపాలి. ఇలా మీరు ఐ అండ్ పెన్సిల్ కాంటాక్ట్ అంటే పెన్సిల్ ఆప్టిమైజేషన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. ఐకి అండ్ పెన్సిల్కి ఉన్న ఆప్టిమైజేషన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు, అంటే పెన్సిల్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకుంటారన్నమాట. ఈ వీడియోలో చెప్పినవి మీరు కూడా చేసినట్టయితే మీరు ఖచ్చితంగా మీ డ్రాయింగ్ని ఇంప్రూవ్ అవుతారు ఫ్రెండ్స్. సో పక్కా చేయాలి. బిగినర్స్ అయితే మాత్రం పక్కా. నెంబర్ 8 ర్యాండమ్ షేప్స్. మీ దగ్గర ఉన్న థింగ్స్ని డ్రా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నా దగ్గర ఉన్న పెన్సిల్, ఎరేజర్, టేబుల్, షార్ప్నర్, సీజర్ ఎక్సెట్రా ఇలాంటివి నేను డైలీ డ్రాయింగ్ చేస్తున్నా. సో మీరు కూడా ఇలాంటివి పక్కా చేయాలి. సో ఇవే ఫ్రెండ్స్ డైలీ చేయాల్సిన ప్రాక్టీస్. అండ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్వి ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ Part 2లో చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఆర్టిస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. Bye. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now. I made mistakes, but now I don't ever wanna be